ఎన్టీఆర్ కెళ్ళి రాబోయే దేవరా సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారంట అభిమానులు. ఖచ్చితంగా ఎన్టీఆర్ సినీ చరిత్రనే ఈ సినిమా మస్తుగా ఉండబోతున్నదని వాళ్ళందరూ భావిస్తున్నారంట. ఇక ఇప్పటికే కొరటాల శివ సైతవు కసితోని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడంట. ఇక ఆయన చేసిన ఆచార్య సినిమా ఘోరమైన పరాజయం అందుకోవడంతో మరలా ఈ సినిమాతోని పాన్ ఇండియా లెవెల్లో ఆయన చూపించుకొద్దామని భావిస్తున్నాడంట. గట్లనే తారకు ఈయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని గొప్ప విజయం అందించాలని ఆయన మస్తు కష్టంతో పనిచేస్తున్నాడంట సినిమా కోసం. ఇక ఇప్పటికే ఈ సినిమా సెప్టెంబర్ 27 తారీఖున విడుదల కాబోతున్నదని మనకు అందరికీ ఎరకనే. ఇక ఈ సినిమాకి వెళ్ళి వచ్చిన టీజరు ఇక పాటలు అద్భుతమైన స్పందన అయితే లభించింది. పాటలు గిట్లా అన్ని భాషలలో మంచి ఆదరణ అయితే లభించింది. దేవరా విడుదలకు దగ్గర పడుతుండడంతో ఇక ప్రమోషన్లు అతి వేగంగా చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నదంట. ఇక అందులో భాగంగానే ట్రైలర్ విడుదల చేయనికే తారీఖు గిట్లా ఫిక్స్ చేసినట్టు తెలుస్తున్నది. గదే సెప్టెంబర్ 9 లేదా 10 తారీఖు నాడన ట్రైలరు ఉండొచ్చనే మాట ఇండస్ట్రీ వర్గాలలో అయితే వినబడుతున్నది. మరో 2-3 రోజులల్లా దీని గురించి స్పష్టత అయితే రానున్నదంట. ఇక ఆ తర్వాతనే ప్రమోషన్ల వీళ్ళు భాగం కాబోతున్నారంట. ఇక మొత్తానికి చూసుకుంటే ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఈ నెలల ఇక రెండో వారంలోనే జాన్వీ కపూర్, ఎన్టీఆర్, ఇలనైన సైఫ్ అలీ ఖాన్ ప్రమోషన్ల దిగుతారని భావిస్తున్నారంట. మళ్ళా ట్రైలరు ఇక తొందరగానే విడుదల చేస్తారు కాబట్టి ట్రైలర్ కార్యక్రమాన్ని ఇట్లా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి మరి విడుదల చేయాలని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక మళ్ళా గది ఎంతవరకు నిజం అనేది ఇక అధికారిక ప్రకటన వచ్చేంత వరకు మనం ఎదురు చూడాల్సిందే. అయితే ప్రమోషన్లకు సంబంధించి ఇట్లా ఇప్పుడు అన్ని పనులు అయితే సిద్ధం చేస్తున్నారంట. ఇక వీళ్ళు ప్రతి రాష్ట్రం ఇక అన్ని రాష్ట్రాల వరకు తిరిగి మరి జనాలకి సినిమాను బలంగా తీసుకుపోవాలని చిత్ర యూనిట్ అంతా భావిస్తున్నారంట. ఇక దానికి తోడు ఎన్టీఆర్ ఉన్నాడా, ఇక ఆయన ఏడికి ఓ చూడు అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి అంటే ఎన్టీఆర్. ఇక గింత మంచి సత్తా ఉన్నోడు ఈయనగినక ఇక ఎందుకు మంచిగా ఉండదు చెప్పురి. ఇక ఖచ్చితంగా అందరికీ గిది వెళ్ళే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మీద అభిమానులు మస్తుగా ఆశలు అయితే పెట్టుకున్నారు, భారీ అంచనాలు అయితే వేసుకుంటున్నారు. సినిమా మొదటి రోజునే 100 కోట్ల వరకు వసూలు తారకు అందుకుంటాడని అందరూ భావిస్తున్నారంట. గంతేకాదు గిది గిట్లా అయితే గినక ఖచ్చితంగా ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఆయన పేరు వినబడుతుంది అని అందరూ అనుకుంటున్నారు. మళ్ళా గిస్వంటి స్థాయి ఎన్టీఆర్ ఇక మళ్ళా దేవరా సినిమాతోని దక్కించుకుంటారంటారా? మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుకోరి. ఆడో గంట ఉంటారా, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.